టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇందులో మనం ఎటువంటి సాస్ కానీ, టేస్టింగ్ సాల్ట్ కానీ యూజ్ చేయకుండా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే పర్ఫెక్ట్ టేస్ట్‌తో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక ఐరన్ కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 3 ఎగ్స్‌ని బ్రేక్ చేసి వేసుకోవాలి. బాగా కలుపుతూ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కొంచెం జోరుగా ఉండేలా చేసుకోండి. ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 3/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పావు టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 3/4 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుని ఇవన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని కొత్తిమీర కూడా వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసి కలుపుకోవాలి. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మరిన్ని రెసిపీ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.